అయితే ఓటింగ్ పర్సంటేజెస్ కేసీఆర్ గారు ఇప్పటికి ఇంకా రాష్ట్ర ఎన్నికల సంఘం ఎంత ఓటింగ్ పర్సంటేజ్ పోల్ అయింది అని ఇంకా చెప్పలేదు. కొన్ని పేపర్లు అయితే ఉజ్జాయింపుగా రాసాయి కానీ స్పష్టంగా అయితే రాలేదు. అంటే సుమారుగా 79-80 దాకా వెళ్ళొచ్చు అని అంటున్నారు. అదే ఒకవేళ ఒక జనరల్ గా ఎవరడినా ఏమడుగుతున్నారంటే, నాకు కూడా ఫోన్స్ గా ఏమడుగుతున్నారంటే, ఏమండి ఓటింగ్ పర్సంటేజ్ గనక పెరిగితే ప్రతిపక్ష పార్టీకి అడ్వాంటేజ్ కదా, ఓటింగ్ పర్సంటేజ్ పెరిగితే కనుక ప్రతిపక్షాల పదవిలో అధికారంలోకి వస్తారని, ఓటింగ్ పర్సంటేజ్ కనుక తగ్గితే గతం కన్నా తగ్గితే అధికార పార్టీ మళ్ళీ కొనసాగుతుంది కదా అన్నది జనరల్ గా ఒక భారీ ఎత్తున డిస్కషన్ జరుగుతుంది. దాని మీద నా యొక్క విశ్లేషణ ఎందుకంటే ఏం ఓటు చేశారు, ఎలా చేశారు, ఈవీఎం లో ఉన్నాయి, అది 4వ తారీఖు చూసుకుందాం ఏంటన్నది. నాకు జనరల్ గా ఇటీవల కంప్లీట్ అయిన 4 రాష్ట్రాల ఎన్నికలు, 5 నెలల క్రితం జరిగిన ఎన్నికలు చూస్తే కేసీఆర్ గారు ఇప్పుడు తెలంగాణలో 2018లో 73.5% పోలైందండి. 2023 వచ్చేసరికి 71.9%, అంటే తగ్గింది. తగ్గితే మళ్ళీ 2014 రవికిరణ్ గారు 2014 కంటే 2018లో పెరిగింది తెలంగాణ. అవును, కరెక్ట్. అవును, కేసీఆర్ మళ్ళీ రెండోసారి ఎలక్టెడ్. అట్లాగే వెస్ట్ బెంగాల్లో కూడా రెండోసారి పెరిగింది మమతా బెనర్జీ గారికి. మళ్ళీ పెరిగినా ఆవిడ గెలిచింది, వరుసనే 3వ సారి కూడా గెలిచింది ఆవిడ. అవునవును. అలాగే మధ్యప్రదేశ్ కూడా 2018లో 75.05 అండి, 2023లో 77.15% పెరిగింది. పెరిగినా సరే భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉన్నాం, మళ్ళీ మేము అధికారంలోకి వచ్చాం. అలాగే తగ్గిన చోట ఇప్పుడు మీరు ఛత్తీస్గఢ్ ఉంది, 2018లో 76.88%, 2023 వచ్చేసరికి 76.3%. అంటే ఏంటి, తగ్గింది. తగ్గితే ప్రతిపక్ష పార్టీ మేము భారతీయ జనతా పార్టీకి అధికారంలో రావడం జరిగింది. అలాగే రాజస్థాన్ లో కూడా 2018లో 74.60 అయితే 2023లో 75.33, అంటే పెరిగింది. అంటే ఎంత పెరిగింది, 0.70% పెరిగింది. పెరిగితే అక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం పడిపోయింది, బీజేపీ ప్రభుత్వం వచ్చింది. సో స్థూలంగా చెప్పేది ఏంటంటే, ఫలానా పర్సంటేజ్ పెరిగితే వాళ్ళు వస్తారు, ఫలానా పర్సంటేజ్ తగ్గితే వీళ్ళు వస్తారు అని జనరలైజ్ చేయటం అయితే కష్టమని నా యొక్క అభిప్రాయం. ఎందుకంటే అక్కడ ఎంతమంది ఓటర్స్ పాల్గొన్నారు, ఏ వర్గాల ప్రజలు పాల్గొన్నారు, మహిళలు ఎంతమంది పాల్గొన్నారు, వృద్ధులు ఎంతమంది పాల్గొన్నారు, ఇలాగా మ్యాక్రో లెవెల్ అనాలిసిస్ చేస్తే గానీ చెప్పలేని పరిస్థితి. ఎందుకంటే గతంలో ఉన్న ట్రెడిషనల్ ఓట్ బ్యాంకు కేసీఆర్ గారు నాకు తెలిసి అయితే అది కదిలిపోయింది. ట్రెడిషనల్ ఓట్ బ్యాంక్ ఎలా ఉండేది, ఇంట్లో ఒక పెద్ద చెప్తారు, ఆ పెద్ద చెప్పినట్టు ఇంట్లో 10-15 మంది ఓట్లు వేసేవాడు. ఇప్పుడు అలా ఉండట్లేదు, చెప్పినా ఊకొట్టేస్తున్నారు. పోలింగ్ బూత్ కి వెళ్ళాక, ఈవీఎం మెషిన్ వెళ్ళాక వాళ్ళు నొక్కే చోట నొక్కుతున్నారు. ఉదాహరణకి ఇప్పుడు ముస్లింలు ఎక్కువ మంది బీజేపీకి ఓటు వేయరు అనుకుంటాం. జనరల్ గా ఉత్తరప్రదేశ్ లాంటి రాష్ట్రాలు, గుజరాత్ లాంటి రాష్ట్రాలు ఏమవుతుంది, ముస్లిం వర్గాల మహిళలు కూడా చాలా మంది వచ్చి బీజేపీకి ఓటేస్తున్నట్టు మనకు ఉన్నటువంటి బయట వస్తున్న గణాంకాలు వెల్లడవుతున్నాయి. అంటే ఏంటి, ఇంట్లో మాట అవుతుంది, ఈవీఎం మెషిన్ వచ్చేసరికి ఇంకో మాట అవుతుంది. సో అలాగే ఇప్పుడు మహిళలు మనం విజువల్ చూపిస్తున్నారు, బార్లు తిరిగి ఉంటున్నారు. బార్లు కొంతమంది అనాలిసిస్ అంటే జగన్ గారు మహిళలకు బాగా ఇచ్చారు కాబట్టి వాళ్ళు కృతజ్ఞత తీసుకుంటారు ఒకళ్ళు. ఇంకో అనాలిసిస్ అంటే నెక్స్ట్ చంద్రబాబు నాయుడు గారు ఎక్కువ ప్రామిస్ చేశారు కాబట్టి మహిళలు ఇంకా ఎక్కువ చేస్తా ఉన్నారు కాబట్టి వాళ్ళు ఉన్నారని చెప్పు. అలాగే వృద్ధులు అంటే ఇక్కడ ఒక చిన్న డౌట్ వచ్చింది రవికిరణ్ గారు, మీరు చెప్పింది ఎక్కువ హామీలు ఇచ్చాడు కాబట్టి అన్నప్పుడు మీరే నమ్మలేదు కదా ఆయన హామీలు, మీ బీజేపీ నమ్మలేదు, కూటమిలో భాగస్వామి, ఇంకా జనం ఎందుకు నమ్ముతారు? సరే, జనం నమ్మారా లేదా అనేది 4వ తారీఖు చూద్దాం సార్, ఈవీఎం ఇష్యూస్ ఉన్నాయి కాబట్టి.